లోకైకరక్షం. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ చరిత్ర. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు విష్ణుమూర్తి దశావతారాలలో 4వ అవతారము నరసింహ అవతారము. హిరణ్యకశపుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహారం చేయటం కోసం ఆయన స్తంభం నుండి మహా ఉగ్రరూపంగా బయటకు వచ్చారు. ఆయన రావడంతో చాలా కోపంగా వచ్చారు. ఆయన వచ్చి రావడంతో ఆ హిరణ్యకశపుడిని సంహారం చేశారు. కానీ చాలా కాలం వరకు కూడా ఆ స్వామి ఉగ్ర రూపాన్ని ఉపసంహరణ చేసుకోలేకపోయారు. దానికోసం దేవతలు భయపడ్డారు. ఏంటంటే ఆ స్వామి యొక్క ఉగ్ర రూపమే కనుక అలా కంటిన్యూ అయినట్లయితే మొత్తం ఉద్యోగాలు కూడా నాశనం అయిపోతాయి అని భయపడ్డారు దేవతలు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. లక్ష్మీదేవిని పంపించారు. లక్ష్మీదేవి ఎవరు? ఆయన భార్యను పంపించారు. అంటే సాధారణంగా చూడండి, మన ఇళ్లలోనూ మొగుడు బాగా కోపంగా ఉంటాడు. కోపంగా ఉండి వాడిని కొడేస్తారు, వీడిని కొడేస్తారు, వాడిని పీకేస్తారంటాడు. భార్య వచ్చి బుర్రం మీద తట్టి కూల్ అని అనుకోండి, వాడు అన్నీ డౌన్ అయిపోతాడు. అంటే స్త్రీకి ఆ విలువ అప్పుడు కూడా ఉంది. అందుకని లక్ష్మీదేవిని పంపించారు పానకం ఇచ్చి. ఆవిడ పానకం పట్టుకుని వయ్యారంగా అయ్యవారి దగ్గరికి వెళ్ళి అయ్యవారికి పానకం ఇచ్చారు. ఆ పానకం అయ్యవారి సగం తాగి మళ్ళా తిరిగి అమ్మవారికి ఇచ్చేశారు. కానీ ఉగ్రరూపం ఉపసంహరణ కాలేదు. అదే మనకు మంగళగిరి క్షేత్రం. సరే, లక్ష్మీదేవి వల్ల పని అవ్వలేదు అని లక్ష్మీదేవి యొక్క కళలోంచి ఒక కళని చెంచులక్ష్మిగా ఆవాహన చేసి ఆవిడ పంపించారు. ఆవిడ మోహించి వివాహం చేసుకున్నారు. పెంచిలకోన క్షేత్రం. ఇలాగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క వైభవాన్ని చాటుకుంటూ అంగంగలు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు తప్ప ఉగ్రరూపం మాత్రం ఉపసంహరణ అవ్వటం లేదు. భయభ్రాంతులు అయిపోతున్నారు చూసిన వాళ్ళందరూ కూడా. ఆ వికృత రూపాన్ని చూసి భయపడుతున్నారు అందరూ కూడా. అప్పుడు దేవతలు తెలివిగా ప్రహ్లాదుని ప్రార్థించారు. ప్రహ్లాదులు ప్రత్యక్షమైతే అప్పుడు దేవతలందరూ అన్నారు, ప్రహ్లాద, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ నరసింహస్వామి వారు ఉగ్ర రూపాన్ని ఉపసంహరణ చేసుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు కోరినా కానీ మమ్మల్ని ఆయన పట్టించుకోవట్లేదు. నువ్వంటే స్వామివారికి ప్రాణం, నువ్వు చెప్పినట్లు ఆయన వింటారు అని ఏట ప్రహ్లాద, లోకాన్ని రక్షించడం కోసం అని చెప్పి నువ్వు ఆయన్ని ఉగ్ర రూపాన్ని ఉపసంహరణ చేసుకోమని శాంతచిత్తుడై దర్శనాన్ని ఇమ్మని నువ్వు కోరవయ్యా అని దేవతలు ప్రహ్లాదుని కోరిన ప్రదేశము కోరుకొండ. అందుచేతనే ఇక్కడ ఏ కోరిక కోరినా కానీ నెరవేరుతుంది. ఇక్కడ కోరుకొండ కొండెక్కి కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి. కానీ ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మాకు మళ్ళీ వెనకాల క్వశ్చన్ మార్క్ వేస్తారు. మాకు క్వశ్చన్ ఏమంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కోరికలతో రాకూడదు కదండి, మీరేమో కోరుకోండి అంటున్నారు అని మళ్ళీ మాకే ప్రశ్న వేస్తారు. ఒకవేళ కోరుకోక్కర్లేద్దమ్మా అన్నాను అనుకోండి, ఒక పెట్టు ఉండడు ఇక్కడ. అది మీదే, ఇది మీదే. వీళ్ళకి సమాధానం ఏం చెప్పాలి అంటే అక్కడ వేదంలో ఒక మాట చెప్పాడు, దదాతీతి దేవా అన్నాడు. దదాతీతి దేవా అంటే ఇచ్చేటువంటి వాడు దేవుడు అని అర్థం. అక్కడ ఇచ్చేటువంటి వాడు దేవుడు అయినప్పుడు కోరుకోవడంలో తప్పు లేదు. వడ్డించేవాడు మనవాడే అనుకోండి, బంతిలో చివర కూర్చున్నా ఆత్రేయపురం పూతలై పట్టుకొచ్చేస్తాడు కదా. మరి వడ్డించేవాడే మనవాడు, కోరుకోమంటున్నాడు, కోరుకోవటంలో తప్పు లేదు కదా. కానీ ఎలా కోరాలి అని మనకు తెలియదు. మనకు తెలిసింది ఏమిటయ్యా అంటే పని అయిపోవటం కోసం లంచం ఇవ్వడం తెలుసు, లంచం పుచ్చుకోవడం తెలుసు. భగవంతుడు కూడా లంచం పెడతాం మనం. నా కూతురు పెళ్ళి అయితే నీకు 4 కొబ్బరికాయలు కొడతా, నా కొడుకు ఉద్యోగం వస్తే నీకు 4 అరటిపళ్ళికాయలు ఇస్తా, నా వ్యాపారం బాగుండి గ్రహస్థితి బాగుంటే నీకు 4 లడ్డూలు పెడతా అని కోరతాం కదా. అలా కోరకూడదు, అది తప్పు. ఇచ్చాడంటే ఆయన లంచాలకు లొంగేటువంటి వాడు కాడు భగవంతుడు. అంటే ఆయనకి మనల్ని లంచం పెట్టే అంత ఎత్తులో మనం లేము. పోనీ అంత ఎత్తులో మనం లేము. ఆయన మీద భక్తే ఉంది మనకి అనుకుంటాము. కానీ భక్తితోటి స్వామికి అరటిపండు పెడదామని నువ్వు అరటిపండుతో పుట్టావా? స్వామికి భక్తితోటి కొబ్బరికాయ పెడదామని కొబ్బరికాయతో నువ్వు పుట్టావా?
స్వామికి లడ్డూ పెడదామని లడ్డూతో నువ్వు పుట్టావా? నువ్వేమీ తేలేదు స్వామికి కదా, ఏమన్నా తెచ్చావా? ఏమీ లేడు. ఇవన్నీ కూడా ఆయనవే, మనం ఏమీ లేవు ఇక్కడ. మందంటూ అసలు ఏమీ లేడు, మనం ఏమీ తేలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏది పట్టుకెళ్ళాం, అన్నీ ఇక్కడే వదిలేసిపోతాం. భార్య, భర్త, పిల్లలు, బాంధవ్యం, బంధుత్వాలు, మనశ్శాంతి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, పదవి, ప్రకృతి, కాయలు, పువ్వులు, పళ్ళు, పంచభూతాలు అన్నీ ఆయన ఇచ్చాడు. మనదేమీ లేదు. ఈ బంగారం, మేళ్ళు, మిద్దులు, ఇళ్ళు ఇవి కూడా ఆయనే. మనం ఏమీ లేవు. అన్నీ ఎక్కడెక్కడ వదిలేసుకుని వెళ్ళిపోతాం, ఏది పట్టుకెళ్ళాం. అలాంటప్పుడు మన గొప్పే ఉంది చెప్పండి? ఆయనే ఇచ్చాడు, ఆయనే ఆయనకి పెడుతున్నావు ఈ కొబ్బరికాయ, నీ గొప్ప ఏమిటి? చాలా మంది అంటూ ఉంటారు, పాపం మా గుళ్ళోకి వచ్చి నాకు నవ్వు వస్తుంది. ఏమంటే కళ్ళు నేనే చేయించానండి అంటాడు, ఆ కిరీటం నేనే ఇచ్చానండి అంటాడు, ఆ చీర నేనే ఇచ్చానండి అంటాడు, ఈ బోర్డు నేనే రాయించానండి అంటాడు. అసలు నువ్వెవడివి? కానీ భగవంతుడి దగ్గర ఉండేటువంటి ప్రేమ అది. మనం అర్థం చేసుకోలేము ఆయన్ని. భగవంతుడిని ఎంతసేపు కూడా మన ఇంట్లో నాన్న తిట్టినట్టు, అమ్మ తిట్టినట్టు, అమ్మని తిట్టినట్టు భగవంతుని కూడా మనం తిడుతూ ఉంటాం. భగవంతుడి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేము ఎప్పటికీ కూడా. అన్నీ ఆయనే ఇచ్చి ఆ కీర్తి మనకు కట్టబెడతాడు, ఆయనలో ఉండే గొప్పతనం అది. ఈవేళ చూడండి, మన వాళ్ళు 100 మందికి అన్నదానం చేశారనుకోండి, పేపర్లో పొద్దున్నే పేరు వచ్చేయాలి, 100 మందికి పలానా ఆయన అన్నదానం చేశాడు, చూసుకోవాలి. లేకపోతే ఫేస్బుక్లో 1000 లైకులు రావాలి. అది ఉంటేనే కానీ మనం అన్నదానం చేయం. మరి ఆయన అన్ని ఆయనే ఇచ్చి ఆ కీర్తిని కట్టబెడుతున్నాడు. ఆ కళ్ళు ఇచ్చేటువంటి భాగ్యాన్ని కలగజేశాడు, ఆ చీర ఇచ్చేటువంటి భాగ్యాన్ని కలగజేశాడు, ఆ కొబ్బరికాయ పెట్టేటువంటి భాగ్యాన్ని కలగజేశాడు, అరటి పండు ఇచ్చేటువంటి భాగ్యాన్ని కలగజేశాడు. కానీ ఆయన పేరు పెట్టుకుంటున్నాడా? లేదు, మనకే ఇస్తున్నాడు అన్ని కూడా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఏదో రాజమండ్రి పని మీద వెళ్తాము, పిల్లలు తింటారు కదా అని చెప్పి వచ్చేటప్పుడు ఏ కారపూసో కట్టిస్తాం, కొంచెం పిల్లలు తింటారు కదా మధ్యాహ్నము అని. వచ్చేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని 4 అయ్యాక లేచి ఆవిడ టీ పట్టుకుని వస్తే, ఏమైందాక నేను రాజమండ్రి నుంచి కారపూస పట్టుకొచ్చాను, ఇలా పట్టరా పట్టుకొస్తుంది ఆవిడ. అందరికి తలకో కొంచెం కారపూస పెట్టాడు. ఇంతంత పిల్ల కొంచెం కారపూస నాన్నకి నోట్లో పెట్టింది. వాడు తిడతాడా? నాన్న రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన కారపూస నాకు పెడుతున్నావు, నీ గొప్పే ఉందని తిడతాడా? తిట్టడు, ఆనందపడతాడు. పెళ్ళాన్ని అంటాడు, చూసేవే దానికి నేనంటే ఎంత ప్రేమో, తన తిని దాంట్లోంచి నాకు పెడుతోంది అని ఆనందపడిపోతాడు. భగవంతుడు కూడా అంతే, అన్ని ఆయనే ఇచ్చిన పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భత్యా ప్రయత్తతి. ఆయన ఈ పిల్లవాడు ఆ తండ్రికి తినిపించినప్పుడు ఎంత ఆనందపడ్డాడో, మనం ఈ పెట్టేటువంటి ఈ ద్రవ్యాల వల్ల ఆయన ఆనందపడతాడు. ఉదాహరణకి రోగి అంటే హాస్పిటల్లో ఉండే పేషెంట్ని చూడటానికి వెళ్ళినప్పుడు, తర్వాత గర్భం ధరించి ఉన్నటువంటి స్త్రీని చూడటానికి వెళ్ళినప్పుడు, గురువు గారిని చూడటానికి వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు, భగవంతుడిని చూడటానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏడోటి పండో ఫలమో ఏడోటి పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి వాళ్ళకి సమర్పించి ఆశీర్వచనం తీసుకోవాలి. అందుచేత ఇవ్వాలి కొబ్బరికాయ, అరటి పండు, పళ్ళు ఇవన్నీ ఆయనకి. అంటే తప్ప 30 రూపాయలు కొబ్బరికాయ మనం కొట్టేస్తున్నామే, 30 లక్షల రూపాయలైనా కలిసి వచ్చి కోరిక అడగాలి అనుకుంటే అది మూర్ఖత్వము అవుతుంది. భక్తితోటి మాత్రమే భగవంతుడిని అక్కడ మనం ఆరాధన చెయ్యాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనని ఏడో రకంగా తన దారికి తెచ్చుకుంటాడు, మనని లాక్కుంటాడు. ఇప్పుడు ఆయన అయస్కాంతం, మనం అందరం కూడా ఇనప ముక్కలం, మన ఆకర్షిస్తాడు ఆయన. ఏడో రకంగా తన నామాన్ని మన నోటి వెంట చేయించాలి. ఇంకట కలవు నామస్మరణాన్ని ముక్తి. ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగాల్లో వేల కొలది సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ భగవత్ సాక్షాత్కారం, ముక్తి లేదండి. కానీ కలియుగంలో కర్మ మనకు లేదు. అన్ని యుగాల కంటే కలియుగం గొప్పది నన్ను అడిగితే. ఇంచేత కలియుగంలో ఉండేటువంటి మానవుడు పాపచిత్తుడై ఉంటాడు కనుక వాడికి తక్కువలో మోక్షం వస్తుంది. వాడు చేయవలసింది ఏంటంటే ఉపవాసాలు చేయక్కర్లా, యజ్ఞాలు చేయక్కర్లా, యాగాలు చేయక్కర్లా, నామస్మరణాన్ముక్తి. ఏడో వాడి ఇష్టదైవం నామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటే ముక్తి వచ్చేస్తుంది, తపస్సు అయిపోతుంది.
ఇంతకంటే గొప్ప యుగం ఉంటుందా మనకి? మనం అది కూడా చేయలేం. కాన్సన్ట్రేషన్ చూపించలేం భగవంతుడి మీద. ఆ కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద చూపించాలి. ఒక 10 నిమిషాలు, రోజుకు 1 గంట ఆయన ఫోటో ముందు కూర్చుని సెల్ ఫోన్ కట్టేసి అవతల పారేసి స్వామి నువ్వు ఇద్దరు మాట్లాడుకోండి. రోజు కూడా అన్ని పక్కన పెట్టి బ్రెయిన్ జీరో చేసేసుకో, స్వామి దగ్గర కూర్చో. రోజుకు 1 గంట నీ కష్టాలు ఆయనకి చెప్పు. ఆయనతో మాట్లాడు డైరెక్ట్గా. ఆయనతో మాట్లాడితే ఆయన ఏం మాట్లాడు, నీ మనస్సే నీకు చెప్తూ ఉంటుంది సమాధానం ఎప్పుడు కూడా. నువ్వు మంచి చేసినా నీ మనస్సు చెబుతుంది, చెడ్డ చేసినా నీ మనస్సు చెబుతుంది. కాదంటానికి ఎవడూ సరిపడు. నువ్వెవరినో పొడిచి వచ్చేసావు, దానుకుంటావు, కొద్ది రోజులు తిరుగుతావు, కానీ వాడిని అనవసరంగా చంపేశాను, వాడిని అనవసరంగా చంపేశారని ఎంతసేపు ఘోషిచ్చేస్తూ ఉంటుంది మనస్సు లోపల. ఒక దొంగతనం చేసావు, మనస్సు చెబుతుంది నీకు నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు. శుభ్రంగా న్యాయంగా సంపాదించి ఒక కారు కొనుక్కున్నావు, అది మనస్సు చెప్తుంది ఆనందం. నువ్వు కారు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు. నీకు మనస్సే నీ భగవంతుడు లోపల. అందుచేతను ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే కలియుగంలో నామస్మరణ ముక్తి. ఏడో ఒక నామాన్ని చేయి. నువ్వు వంట చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా, నామస్మరణ ఎరుడు చేసుకుంటూ ఉండాలి. కలియుగంలో మానవుడు పాపచిత్తుడై ఈ నామస్మరణ కూడా ఇలాగ చెయ్యలేడేమో అని చెప్పి మళ్ళా భగవంతుడు మన పెద్దవాళ్ళ ద్వారా మనందరికీ శుభ్రమైన పేర్లు పెట్టారు. శ్రీనివాస్, కృష్ణ, శివ, రాధ, సత్య, రుక్మిణి, సుబ్రహ్మణ్యం, ఇవన్నీ పెట్టారు పేర్లు. ఆ పేర్లతో పిలుస్తాం మనం వాళ్ళని. వాళ్ళ మీద ప్రేమ కొద్ది అంటే మనకు తెలియకుండానే తపస్సు అయిపోతుంది. వాడిని ఎన్నిసార్లు పేరుతో నువ్వు పిలుస్తున్నావో అన్నిసార్లు తపస్సు అవుతుంది. భగవంతుడు చూడండి మన మీద ఎంత ప్రేమ ఆయనకి. కానీ మనం ఏం చేస్తున్నాము, భగవంతుడు ఇలా పెడతాడా ఈ పేర్లు, మనం మార్చేద్దాం రా అని చెప్పి కుయిలి, ఖుష్బు, టాబు, టీబు, రీతు, పోతు ఇలాంటి పేర్లు పెడుతున్నారు. కృషిక్, కృషిక్, డుషిక్. ఎందుకు వచ్చింది ఇది? మీ తాతగారు, మీ అమ్మమ్మ గారు, మీ నాన్నగారు, మీ మామగారు వాళ్ళు ఏ విధంగా పెద్దల పేర్లు పెట్టుకున్నారో అట్లాంటి పేర్లు పెట్టుకున్నట్లయితే దానివల్ల ముక్తి. మనకి ముక్తే. ఆ అమ్మాయిని ఎంతమంది ఆ రాధా సీత అని గాకేశారో అంతసార్లు తపస్సు వస్తుంది కదా. అంచాట ఆ పేర్లు పెట్టుకోవాలి. రేపొద్దున మీకు పెళ్లిళ్ళు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత శుభ్రమైన పేర్లు పెట్టండి. భగవంతుడు పేర్లు పెట్టండి. ఎక్కడ ఇంగ్లీష్ పుస్తకాలు పట్టుకొచ్చి పేర్లు పెట్టకండి. అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎందుచేతనంటే అన్ని మతాల్లో కల్లా కూడా హిందూ మతం చాలా గొప్పది. ఎందుకంటే అన్ని జన్మల్లో కల్లా కూడా మానవ జన్మ కూడా గొప్పది. మానవ జన్మలో హిందువుగా పుట్టడం చాలా గొప్ప. ఎంచేతంటే అన్నిట్లోనూ కూడా మనం భగవంతుని చూడగలం. అది మన హిందూ మతం యొక్క గొప్పదనం. తినేటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. తాగేటువంటి మంచినీళ్ళని గంగాదేవి అంటాం. పీల్చేటువంటి గాలిని వాయుదేవుడు అంటాం. ఆ నిప్పు కనబడితే అగ్నిదేవుడు అంటాం. ఎద్దు కనబడితే దాన్ని నందీశ్వరుడు అంటాం, వెంకన్నబాబు అంటాం. కోటి కనబడితే ఆంజనేయ స్వామి అంటాం. పావు కనబడితే సుబ్రహ్మణ్య స్వామి అంటాము కదా. రావి చెట్టు కనబడితే లక్ష్మీనారాయణ స్వామి అంటాము. అంటే గాలిలోను, చెట్టులోను, పుట్టలోను, తినేటువంటి పదార్థాల్లోనూ అన్నిట్లోనూ కూడా భగవత్ శక్తిని చూసేటువంటి శక్తి మన ఒక్కళ్ళకి మాత్రమే ఉంది. అది మన గొప్పతనం. అందుచేతనే మన హిందూ మతానికి ఎన్ని పాకిస్తాన్లు వచ్చినా కానీ ఏమీ చెయ్యలేవు మనల్ని. మన దగ్గర దైవశక్తి ఉంది, మన దగ్గర ధర్మం ఉంది, మన దగ్గర నీతి ఉంది, మన దగ్గర న్యాయం ఉంది. అందుచేత ఇది ఉండాలి ఎప్పుడు కూడా. అందుకనే దేవాలయాలు మన భారతదేశంలో ఉన్న దేవాలయాలు ఏ దేశాల్లోనూ లేవు. ఎక్కడ చూడండి, ఏడో ఒక అయ్యప్ప మాల్లో, ఒక భవానీ మాల్లో, ఒక గోవింద మాల్లో, ఓ శివమాల్లో, ఓ దుర్గామాల్లో ఏడో ఒక రకంగా భగవన్నామత్వలనే మనకు వినబడుతూ ఉంటుంది. ఆ భగవత్ స్వరూపాలే మనకు కనబడుతూ ఉంటాయి. అది మన గొప్పతనం, మనం చేసుకున్న పుణ్యం. జలజలా పారేటువంటి జీవనదులు ఎన్నో కూడా మన దేశంలో ఉన్నాయి. అంచేత ఇవన్నీ మనం కాపాడుకుని భగవంతుని దగ్గరికి తెచ్చుకోవడం కోసమే ఈ దేవాలయాలు. ఈ దేవాలయాలు జగత్తుకి మూల స్తంభాలు. మూర్ఖుణ్ణి కూడా తన నోటి వెంట నామస్మరణ చేయిస్తాడు భగవంతుడు. నేను మీ మతం కాదండి, మీ దేవుణ్ణి నేను తలవను అన్నవాడిని కూడా దవడ ఉడగొట్టి పేరు చెప్పిస్తాడు. వాడి పేరు సుబ్రహ్మణ్యం నాకు బాకీ ఉన్నాడు 10,000 అంటాడు. సుబ్రహ్మణ్యం అనేసాడు అక్కడ. రామారావు మంచివాడు కాదంటాడు, రామ అనేసాడు అక్కడ. అందుకనే ఈ పేర్లు పెట్టుకోవటం మనం. అందుచేతనం ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుడు కోరిన ప్రకారంగా ఉగ్ర రూపాన్ని
తగ్గించుకొని చిన్న సైజులో 9 అంగుళాల విగ్రహంగా లఘు నారసింహము సూక్ష్మరూపి ఇంత నారసింహం 9 అంగుళాల విగ్రహంగా అక్కడ 12 అంగుళాల రాతి ఆలయం అంటే కుంస ప్రమాణ ఆలయము అంటారు. ఆ కుంస ప్రమాణ ఆలయంలో వెలిశారు. అక్కడ స్వామి ఎక్కడైతే వెలిశారో అక్కడే ఆ స్వామిని అట్లా గుంచి రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని దేవతలు నిర్మాణం చేశారు. ఇది దేవతలు కట్టినటువంటి గుడి. అందుకే స్వామి ప్రహ్లాదుడు చెప్పగానే శాంతించాడు కాబట్టి దేవతలు ఈనాటి వరకు తెల్లవారుజామున స్వయంగా దేవతలే స్వామివారికి ఇక్కడ ఆరాధన చేస్తారు. దేవతార్చన జరుగుతుంది ఇక్కడ స్వామికి. ఇక్కడ పొద్దున్నే తలుపు తీయటము అనేటువంటిది ఉండదు. 9:30కి స్వామివారికి కింద కార్యక్రమాలు పూర్తి చేసుకుని పైకి వచ్చి నైవేద్యం పెట్టి అప్పుడు ఎంతమంది భక్తులు ఉంటే అంతమందికి కూడా దర్శనం ఇస్తాం. మళ్ళీ 12 గంటలకి దేవాలయం మూసేయటం జరుగుతుంది. ఏకకాలార్చన జరుగుతుంది. ఒకనొకప్పుడు టైంలో శ్రీశైలం తర్వాత తిరుపతి ఇవన్నీ కూడా ఏకకాలార్చనలే, జంతువులు అవి ఉండేవి కాబట్టి. ఇప్పుడు పగలేదో రాత్రేదో అన్నంతగా డెవలప్ అయ్యింది. అలాగే ఇది కూడా డెవలప్ అయితే దీనికి కూడా మనం ఇంకా టైం కేటాయించుకోవచ్చు. ఇప్పుడే ప్రభుత్వం వారు మన టెంపుల్ని గుర్తించారు. 36 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు మన టెంపుల్కి. అది కనుక మనకి అయితే పుష్కరాల లోపల మనకి రోప్వే కూడా వేస్తాము అని చెప్తున్నారు. ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. అది కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పాపం చాలా మంది పెద్దవాళ్ళు కింద కళ్ళంప నీళ్లు పెట్టుకుని మేము ఎక్కలేమండి, మా తరపుని స్వామికి నమస్కారం చెప్పండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా పైకి వచ్చి స్వామి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. అందరం కూడా సుఖపడతాం. ఇంకేదంటే మనం కూడా ఏదో పెద్ద యవ్వనంగా ఉన్నాం, బలంగా ఉన్నాం అనుకుంటున్నాం. అందరికీ నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగర్లు, అల్సర్లు, బీపీలు, దారిలో కోతులు ఇవన్నీ ఇబ్బంది పడుతూ మనం పైకి రావాలి. ఇంత వస్తున్నాము అంటే అది మీరు చేసుకున్నటువంటి పుణ్యం. అది మీకు స్వామి మీద ఉండేటువంటి భక్తి. ఆ భక్తి వల్ల అవన్నీ కష్టాలు దాటుకుంటూ వచ్చి స్వామిని దర్శనం చేసుకు వెళ్తున్నారు. ఇక్కడ స్వామివారు సూక్ష్మ రూపంలో ఉంటారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి మాత్రం ఇది కాదు. 32 నారసింహ క్షేత్రాల్లో ఇది ఒక నారసింహ క్షేత్రము. అది బాగా గుర్తట్టే పెట్టుకోండి. లఘు నారసింహ క్షేత్రము. ఈ క్షేత్రంలో చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ఈయన శాంతచిత్తుడై లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటారు. మీరు స్వామి దగ్గరికి రాగానే స్వామిని దర్శనం చేసుకుని మీ కోరిక ఆయనకి చెప్పండి. గోత్రం పేరు మనస్సులో చెప్పుకొని మీ కోరిక ఆయనకి చెప్పండి. చెప్పి నీకు ఇది పెడతాం అది పెడతాం అని చెప్పకండి. ఈ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నీ దర్శనానికి వస్తాను అని చెప్పండి అంతే. అంటే తప్ప నా కోరిక నెరవేరితే నీకేమో ఉండిలో లక్షేస్తాను అవి పట్టుకెళ్ళి చర్చిలకు ఇచ్చుకో ఇవన్నీ చెప్పకండి. అక్కడ ఇంకేదంటే ఇప్పుడు దేవస్థానాలన్నీ కూడా అలా తగిలిపోయాయి. డిబ్బీలో వేసిన డబ్బులన్నీ కూడా ఇతర మతాలకు పోతున్నాయి. అవన్నీ కూడా మనం ఏదో అందులో వేయకపోతే పాపమేమో మీరు వేస్తారు. ఆ వేసినవేమో ఇక్కడ సద్వినియోగం అవ్వడం బయటకు పోతున్నాయి. అవన్నీ మనకు అనవసరం. ఏదో రాటికి మనకొద్దు. కానీ అయితే ఇక్కడ స్వామివారిని మాత్రం మీరు భక్తితోటి మీ గోత్రం పేరు చెప్పుకుని మీ కష్టాలు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామికి చెప్పండి. అవి నెరవేరిన తర్వాత మళ్ళా నీ దర్శనానికి వస్తానయ్యా అని చెప్పి మొక్కుకోండి. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇక్కడ వ్యాసులు వారి తండ్రి పరాశర మహర్షి తపస్సు చేసుకున్నటువంటి పుణ్యభూమి. అందుకనే దీనికి పరాశరగిరి అనేటువంటి పేరు ఉంది. ఈ కొండ చుట్టూరా కూడా పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం మూలంగా ఈ కొండని పారిజాతగిరి అని పిలిచేవారు కొంతకాలం. తర్వాత బంగారాన్ని తయారు చేసేటువంటి పరుశువేది అనేటువంటి వనమూలిక కూడా కృతయుగంలో ఈ కొండ మీద లభ్యమయ్యేదట. అందుచేత దేవతలు ఈ కొండని స్వర్ణగిరి అని పిలుచుకునేవారు. ఈ స్వామి చాలా ధనవంతుడైనటువంటి స్వామి. కరువు కాటకాలు వచ్చినప్పుడు తిరుపతికి 1 నెల భత్యం అప్పుగా ఇచ్చేట. అంటే తిరుపతిలో స్వామివారి కైంకర్యాలు గడవకపోతే 1 నెల ఖర్చు అంతా కూడా ఈ స్వామివారు అక్కడికి ఇచ్చాక అంత ధనవంతుడు. కానీ మంది జానడి పట్టైనా ఇంతే తింటామనుకుంటాం మనం. కానీ ఎంతైనా తినేస్తాం. ఆ మొత్తం తినేశారు అన్నీను. ఏమీ లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఏదో 17 ఎకరాలు ఉంది. ఆ 17 ఎకరాలు ఆ అన్నవరం దేవస్థానం దత్తత తీసుకుని ఏదో నడిపిస్తున్నారు. అట్లాగా ఇప్పుడు టీటీడీ కూడా దీన్ని గుర్తించి మేము మీ టెంపుల్ని అడాప్షన్ చేసుకుంటాం, దాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది కూడా జరిగిందంటే మనకు అన్నీ కూడా సక్రమంగానే అవుతాయి. అది కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనందరం స్వామివారిని కోరుకున్నాం. చక్కగా మీరందరూ ఆ స్వామివారిని భక్తితోటి మీ కోరిక చెప్పి స్వామి దర్శనం చేసుకు వెళ్ళండి. దర్శనం అయిన తర్వాత కిందకు వెళ్ళి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాం. అందరూ కూడా చెప్పండి ఒకసారి.